ఓం శ్రీ మాత్రే నమః. మోహనవాణి పోడ్కాస్ట్ ఛానల్ శ్రోతలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు, ఈ నవరాత్రుల్లో చాలా చోట్ల మన ఇళ్లలో బొమ్మల కొలువులు పెడుతూ ఉంటారు. అసలు ఈ బొమ్మల కొలువులు ఏమిటి, దీనిలో దాగినటువంటి సాంకేతిక రహస్యం, ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఈ బొమ్మల కొలువులో పెట్టినటువంటి బొమ్మలన్నీ అవి ఏమిటో కాదు, అవి మనలాంటి జీవులు అన్నమాట. ఈ జగత్తంతా కూడా సృష్టించింది ఎవరు? అమ్మే కదా. ఆ అమ్మ పెట్టిన బొమ్మల కొలువే ఈ జగత్తులో జీవులన్నీ కూడా అనమాట. మనందరం కూడా ఈ బొమ్మల కొలువులో బొమ్మలమే అనమాట. వీటన్నిటినీ కూడా తయారు చేసి ఆడుకుంటూ వినోదిస్తూ ఉంటుంది ఆ అమ్మ ఎప్పుడు కూడా. అలాగా వినోదించేటువంటి ఆ అమ్మనే లలితా సహస్రనామాల్లో బాల లీలా వినోదిని అని అన్నారు. ఇంకో చోట లీలా క్లుప్త బ్రహ్మాండ మండల అంటే ఈ బ్రహ్మాండ మండలం వాటిలోని జీవులన్నింటిని కూడా ఒక లీలగా ఒక క్షణమాత్రంలో ఆవిడేమో చేసేస్తూ ఉంటుంది, చేసి ఆడుకుంటూ ఉంటుంది అనమాట. కేలతి మమ హృదయ అన్నాడు మహానుభావుడు. నా హృదయమే అమ్మాయి ఆడుకునేటువంటి ఆట మైదానం అన్నాడు, ప్లే గ్రౌండ్ అనమాట. మనందరికీ తెలుసు, అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమ్మ అనేటువంటి దివ్యమైనటువంటి గీతం. ఆ పసుపు బొమ్మయే ఆదిపూజ్యుడైనటువంటి గణపతి. అక్కడి నుంచి మొదలెట్టిందండి బొమ్మల కొలువు ఈ తల్లి. అదే పసుపు గణపతి అనమాట. ఏ బొమ్మలో ఏ జ్ఞానం ఎంత పెట్టిందో అమ్మకే తెలుసు. అలాంటి అమ్మ చేతి బొమ్మలం మనం అంతా కూడా అనమాట. ఆడేది ఆడించేది కూడా అమ్మే కదా. ఆడబడే బొమ్మలు మనం అంతా అనమాట. సృష్టి ప్రక్రియే బొమ్మల తయారీ. ఎన్ని రకాల బొమ్మలో ఈ ప్రక్రియలో జీవుల కర్మఫలానుసారంగా ఆయా రకాల బొమ్మలన్నీ కూడా అమ్మవారు తయారు చేస్తూ ఉంటుంది. ఈ సృష్టి ప్రక్రియలో ఒక క్రమం కూడా కనబడుతుందండి. ఆ క్రమమే ఇంచుమించు మన బొమ్మల కొలువు ఏర్పాటులో కనబడుతూ ఉంటుంది అన్నమాట. మొట్టమొదట నిరాకార పరబ్రహ్మ శాక్తేయంలో అయితే అదే ఆది పరాశక్తి అంటాం. ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి వ్యక్తమైనటువంటి మొదటి జీవుడు విరాట్ పురుషుడు, అవి త్రిమూర్తి స్వరూపం అనుకోండి. తర్వాత అక్కడి నుంచే ఋషులు, యజ్ఞయాగాదులు, పంచభౌతిక ప్రకృతి, దేవతలు, సత్పురుషుడు, మానవ యక్ష రాక్షసాది గణములు, దేవ ఋషి మానవ నిర్మిత ఆలయాలు, వృక్ష జంతు జాలములు, తర్వాత మానవ నిర్మితమైనటువంటి ప్రస్తుతం మనం చూస్తున్న విజ్ఞాన శాస్త్ర పరిశోధన యంత్రాగారాలు, ప్రయాణ సాధనాలు, ఆధునిక ఉపగ్రహాలు, స్పేస్ టెక్నాలజీ, ఐటీ అంటాం కదా అనమాట. ఇవన్నీ కూడా మనకి చూస్తున్నాం ఇప్పటివరకు కూడా. ఈ క్రమం అంతా కొంతవరకు పురుషోక్త మంత్రాల్లో చాలా మటుకు మనకు తెలుస్తుంది. కొంత మన ఊహాజనితం, ఊహ ఏంటో మనం చూస్తున్నాం కదా అనమాట. ఇదే క్రమంలో ఈ బొమ్మల కొలువు ఏం చేస్తారు? 9 లేక 7 లేక 5 లేక 3 లేక 1 మెట్లలో పెడుతుంటారు. వారి వారి ఆలోచన విధానాన్ని బట్టి చిన్న చిన్న మార్పులతో బొమ్మలని కూడా కొలువు తీసి పెడుతూ ఉంటారు. ఇందులో పై మెట్టు మీద ఏం చేస్తారు? ఆది పరాశక్తి ప్రతీక అయినటువంటి లలితా పరమేశ్వరిని అక్కడ త్రిమూర్త్యాది దేవతా విగ్రహాలను కూడా పెట్టి దీపారాధన, అర్చన, నైవేద్యాలను కూడా చేసి పూజిస్తూ ఉంటారు. ఆధునిక యుగంలో కొంచెం ఈ ఏర్పాట్లో కొన్ని మార్పులు ఎవరికైనా చిన్న చేస్తున్నారనుకోండి, అది వేరే సంగతం, అదొక వినోదం. నాకు తెలిసినట్టు కొందరు కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆలోచన, అంటే ఒక కాన్సెప్ట్తో పెడుతుంటారు. ఉదాహరణకి కొంతమంది భగవద్గీత కాన్సెప్ట్ 18 అధ్యాయాలు, అలాగే క్షీరసాగర మథనం, శ్రీకృష్ణ లీలలు, సుందరకాండ, ఇలా ఎన్నెన్నో, అలాగే మన మణిద్వీపం, శ్రీచక్రం, రకరకాలుగా ఇవన్నీ కూడా పెడుతూ ఆ బొమ్మల కొలువులో చక్కటి కాన్సెప్ట్తో చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈ మెట్ల సంఖ్య, వాటి సంకేతాలు కూడా ఒక్కసారి మనం చూద్దాం. ఈ శ్రీచక్ర నవావరణలకు సంకేతంగా 9 మెట్లు పెడుతుంటారు. అలాగే కొన్ని చోట్ల 7 మెట్లు పెడతారు. అవేంటి? సూర్య సప్తాశ్వాలు, సప్తవర్ణాలు, 7 వారాలు, వాటి సంకేతంగా. పాంచభౌతిక ప్రకృతి సంకేతంగా 5 మెట్లు పెడుతుంటారు. త్రి అవస్థ, మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా త్రిమయ సంకేతమే కదండి. దాని తగ్గట్టుగా కొంతమంది 3 మెట్లు పెడతారు. ఏకంలో అనేకం, అనేకంలో ఏకం సంకేతంగా 1 మెట్టు ఇచ్చేదిగా ఈ సోపాన క్రమాన్ని మనం సంకేతించవచ్చు అనమాట. ఏదేమైనప్పుడు కూడా దీనిలోని సంకేతార్థం మనం అమ్మ చేతి బొమ్మలం. ఈ దేహం మనది కాదు, అమ్మ చేసినటువంటి బొమ్మ.
మన జీవితం అమ్మ ఆడుకునే ఆట అనే భావంతో కానీ ఉంటూ ఆ అమ్మ లాలనలో, అమ్మ పాలనలో, అమ్మతో రమిస్తూ మనం అమ్మ ఒడిలో ఉంటుంటే మనం అందరం కూడా అమ్మ ఒడిలో ఆడుకునే పిల్లలం అయిపోతాం. ఆ బొమ్మలన్నీ కూడా అమ్మ ఒడిలో ఉండే పిల్లలు అయిపోతాం అన్నమాట. అమ్మ చెంతలో ఉన్నటువంటి మనకేం బాధలు వచ్చినా అమ్మే చూసుకుంటుంది కదా. అలా అనుకుంటూ ఉంటే జీవితం ఎంత ఆనందంగా, ఎంత హాయిగా నిండిపోతుందో కదా. అందుకని ఆ బొమ్మలు అంతా మనమేను, ఈ బొమ్మలన్నీ అమ్మ చేతిలో ఉన్నాయి అనే దృఢమైనటువంటి నమ్మకంతో అమ్మని అంటిపెట్టుకొని ఉంటే మనకేం భయం ఉంటుంది, మనకేం లోటు ఉంటుంది చెప్పండి. ఇట్టి భక్తి భావనతో జీవితాలను సార్థకం చేసుకోవడానికి అమ్మను ఆరాధిస్తూ అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి అమ్మ కరుణకి పాత్రలవ్వాలని చెప్పేసి ఈ బొమ్మల కొలువులో అంటే సంకేతం, ఆధ్యాత్మిక రహస్యం. హరి ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి ప్రజాభ్యః. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.